మధ్య తరచూ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి యంగ్ పర్సన్ కి 25 years కి హార్ట్ అటాక్ రావడము, 15 years కి హార్ట్ అటాక్ రావడము. ఈ వీడియో చివరి వరకు చూడండి, అది తెలుసుకోవాలంటే. ముఖ్యంగా మెటబాలిక్ డిస్టర్బెన్సెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫ్లమేషన్ ఆర్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ హార్ట్ అటాక్. ఇన్సులిన్ ఏం చేస్తుంది? మన గ్లూకోజ్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి మన బ్లడ్ వెజల్స్ లో, ఆర్గన్స్ లో డిపాజిట్ చేస్తుంది. మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ మనకి యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల, ట్రైగ్లిసరైడ్స్ పెరగటం వల్ల, ఎపోలిపో బి కొలెస్ట్రాల్ పెరగటం వల్ల, సిఆర్పి పెరగటం వల్ల, ఇవన్నీ కూడా మనకి హార్ట్ అటాక్ రానికి దారితీస్తుంది. మూడవది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మనకి ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ షుగర్ అంతా ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి మన బ్లడ్ వెజల్స్ లో, మన లివర్ లో అక్యుములేట్ అవుతుంది. ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ మనకి ఆర్గన్స్ కి సప్లై చేస్తుందో, ముఖ్యంగా మన బ్రెయిన్ కి, హార్ట్ కి, మనకి హార్ట్ అటాక్ రావడమే కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముఖ్యంగా దారితీస్తుంది.